ఒక యుద్ధంలో లక్షల మంది సైన్యం ఉన్న దేశం కేవలం ఒక చిన్న గ్రామం లాంటి పట్టణం చేతిలో ఓడిపోతే ఎలా ఉంటుంది? అది అసాధ్యమైన ఎరుకో గోడలనే కూల్చేసిన మహావీరులు ఒక చిన్న హాయి పురం ముందు ఓడిపోవలసి వస్తే ఆ అవమానం ఎలా ఉంటుంది? బైబిల్లో యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం చదువుతుంటే మనకు ఒక భయంకరమైన నిజం కనిపిస్తుంది. మనకు తెలుసో తెలియకో చేసే చిన్న తప్పు మన కుటుంబాన్ని, మన సమాజాన్ని ఎంతటి ప్రమాదంలోకి నెట్టేస్తుందో ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక వ్యక్తి చరిత్ర కాదు, ఒక హెచ్చరిక. సీన్ కట్ చేస్తే ఇజ్రాయేలీలు అప్పుడే ఎరికో మీద విజయం సాధించారు. దేవుడు వారికి ఒక కండిషన్ పెట్టారు. ఎరికోలో ఉన్నదంతా శపితం, ఏదీ ముట్టుకోవద్దు, అన్నీ నాశనం చేయాలి అని. కానీ అక్కడే అసలు కథ మొదలైంది. యెహోషువ హాయిపురాన్ని వేగు చూడడానికి మనుషుల్ని పంపాడు. వారు వచ్చి ఏమన్నారో తెలుసా? యెహోషువ గారు, ఆ హాయి పట్టణం చాలా చిన్నది, జనులందరినీ పంపించి కష్టపెట్టొద్దు, ఒక 2-3 వేల మంది వెళ్తే చాలు, చిటికెలో గెలిచేస్తాం అని అతి విశ్వాసంతో చెప్పారు. కానీ అక్కడ జరిగింది వేరు. 3,000 మంది సైన్యం వెళ్ళారు. కానీ హాయి వారు ఎదురుదాడి చేయగానే ఇజ్రాయేలీలు ప్రాణభయంతో పారిపోయారు. ఆ యుద్ధంలో 36 మంది చనిపోయారు. ఎరికోను గెలిచిన వీరుల గుండెలు కరిగి నీరైపోయాయి. యెహోషువకు ఏం అర్థం కాలేదు. తన బట్టలు చింపుకొని దేవుని మందసం ముందు సాష్టాంగపడి ఏడ్చాడు. ప్రభువా, మమ్మల్ని చంపడానికే యోర్దాను దాటించావా? శత్రువుల ముందు మేము వీపు చూపించాం, ఇక నీ నామానికే ఏమవుతుంది అని రోదించాడు. అప్పుడు దేవుడు యెహోషువతో అన్న మాటలు వింటే మనకు వణుకు పుడుతుంది. దేవుడు అంటున్నాడు, యెహోషువ, లే, ఎందుకు ముఖం నేల మీద పెట్టుకున్నావు? ఇజ్రాయేలీలు పాపం చేశారు. నేను వద్దు అన్న వస్తువులను దొంగిలించారు. వారు దొంగతనం చేసి అబద్ధం ఆడి తమ సామానులో దాచుకున్నారు. అందుకే వారు శత్రువుల ముందు నిలబడలేకపోతున్నారు. ఆ పాపాన్ని తీసేసే వరకు నేను మీకు తోడుగా ఉండను. ఆలోచించండి ఫ్రెండ్స్, ఒక వ్యక్తి చేసిన దొంగతనం వల్ల దేశం అంతా దేవుని తోడ్పాటును కోల్పోయింది. దేవుడు బొంకి అబద్ధం ఆడి అనే పదాన్ని వాడారు. అంటే చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడం ఎంత ప్రమాదకరమో చూడండి. మరుసటి రోజు ఉదయం యెహోషువ ప్రజలందరినీ పిలిపించాడు. ఇది ఒక ఇన్వెస్టిగేషన్ లాంటిది. ముందుగా గోత్రాలు వచ్చాయి. యూదా గోత్రం పట్టుబడింది. తర్వాత వంశాలు, జెరాహీయుల వంశం పట్టబడింది. తర్వాత కుటుంబాలు, జబ్ది కుటుంబం పట్టబడింది. చివరికి పురుషుల వారిగా చూస్తే ఆకాను అనే వ్యక్తి దొరికిపోయాడు. ఆ క్షణం ఆకాను గుండె ఎలా కొట్టుకొని ఉంటుందో ఊహించండి. యెహోషువ ప్రేమగా అడిగాడు, కుమారుడా, దేవునికి మహిమ చెల్లించి నువ్వు ఏం చేశావో దాచకుండా చెప్పు అని. ఆకాను చెప్పిన సమాధానం మనందరికీ ఒక గుణపాఠం. అతను 3 వస్తువులను చూశాడు. ఒక షీనారు వస్త్రం, 1, 200 తులాల వెండి, 3 50 తులాల బంగారు కమ్మి. అతను ఏమన్నాడంటే, నేను వాటిని చూచి ఆశించి తీసుకొంటిని. పాపం ఎలా మొదలవుతుందో చూసారా? ముందు కన్ను చూస్తుంది, తర్వాత మనసు ఆశపడుతుంది, ఆ తర్వాత చేతులు తీసుకుంటాయి. అతను వాటిని తీసుకెళ్లి తన డేరా కింద భూమిలో పాతిపెట్టాడు. ఎవరికి తెలియదు అనుకున్నాడు, కానీ ఆకాశమందున్న దేవుడు చూస్తూనే ఉన్నాడు. యెహోషువ మనుషులను పంపితే ఆకాను డేరాలో ఆ వస్తువులు దొరికాయి. ఇప్పుడు శిక్ష తప్పదు. యెహోషువ ఆకానును, అతని కుమారులను, కుమార్తెలను, అతని పశువులను, ఆస్తులను అన్నింటినీ ఆకోరు లోయకు తీసుకుని వెళ్ళారు. అక్కడ ఇజ్రాయేలీలందరూ ఆకానును రాళ్లతో కొట్టి చంపారు. ఆ వస్తువులన్నీ అగ్నితో కాల్చేశారు. అతని మీద ఒక పెద్ద రాళ్ల కుప్ప వేశారు. ఆకోరు అంటే బాధ అని అర్థం. యెహోషువ 22:20లో కూడా దీని గురించి మళ్ళీ ప్రస్తావిస్తారు. ఆకాను ఒక్కడే చనిపోలేదు. అతని వల్ల మొత్తం సమాజం మీదకు దేవుని కోపం వచ్చింది. అతని కుటుంబం కూడా నాశనమయ్యింది. ఈ చరిత్ర మనకేం నేర్పిస్తుంది? మనం అనుకుంటాం, నేను రహస్యంగా చేస్తున్న పాపం ఎవరికి తెలియదు కదా అని. కానీ గుర్తుంచుకోండి, మన రహస్య పాపాలు మన విజయాలను అడ్డుకుంటాయి, మన కుటుంబాల మీదకు శాపాన్ని తెస్తాయి. ఆకాను ఆశపడిన ఆ బంగారం, వెండి అతనికి సంతోషాన్ని ఇవ్వలేదు, సరే కదా, ప్రాణాలనే తీసేశాయి. దేవుడు పరిశుద్ధుడు. ఆయన మన మధ్య ఉండాలంటే మన జీవితాల్లో శపితమైనవి ఏవీ ఉండకూడదు. ఈరోజే ఆలోచించండి, మీ డేరా కింద మీరు ఏమైనా దాచారా? లోకపు ఆశలు, అబద్ధాలు, దేవునికి ఇష్టం లేని కార్యాలు ఏమైనా ఉన్నాయా? వాటిని తీసేయండి. లేకపోతే ఆకానుకు పట్టిన గతే పడుతుంది.
ఈ వీడియో మీకు నచ్చితే ఇంకొకరికి హెచ్చరికగా షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరిన్ని బైబిల్ రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.